నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం ఆమె చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఛాంబర్లో ఈ సంవత్సరం నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలపై నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2న ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగుస్తాయని, బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2న నల్లగొండ పట్టణ పురవీధుల్లో నగరోత్సవంతో ప్రారంభమవుతాయని, ఫిబ్రవరి 4న స్వామివారి కళ్యాణ మహోత్సవం, 5న స్వామివారి శేషవాహన సేవ, ఫిబ్రవరి 6న స్వామివారి అగ్నిగుండాలు, 7న దీపోత్సవ సేవ, శేషవాహన సేవ, 8న మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, 9న గ్రామోత్సవం ఉంటాయని వివరించారు. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా శాఖల వారీగా సమీక్షిస్తూ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం బ్యారికేడింగ్తో క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించే అన్ని రోజులు పూర్తి భద్రతా ఏర్పాటు చేయాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలని, భక్తులు క్యూలైన్లలో వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా నియంత్రించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందుకు ఇన్ఛార్జి డీఎస్పీ రమేష్ స్పందిస్తూ ఈ విడత స్వామివారి బ్రహ్మోత్సవాల భద్రత కోసం ప్రతిరోజు 3 విడతలుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు గాను 900 మంది పోలీసులు సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని, ఎలాంటి పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను చెరువుగట్టు పరిసర ప్రాంతాలలో ఉన్న అన్ని గ్రామాల నుండి పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బందిని, అలాగే అవసరమైతే నార్కెట్పల్లి మండలం సిబ్బందిని విధులకు నియమించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. చెరువుగట్టు పైకి వచ్చే పంచాయతీ రోడ్లు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏవైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో తాగునీటిని ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు ట్యాంకర్లు ఏర్పాటు చేసి తాగునీరు అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం చెరువుగట్టుపై 33 kV జనరేటర్లు 2 ఉన్నాయని ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్కు తెలుపగా, సరిపోయినంత విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ బ్రహ్మోత్సవాలు నిర్వహించే రోజులలో రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే 33 kV జనరేటర్లను సైతం సిద్ధం చేసుకోవాలని విద్యుత్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారితో సమన్వయం చేస్తూ చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు క్యూలైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకునే విధంగా టికెట్ కౌంటర్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు గాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో చెరువుగట్టు వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నార్కెట్పల్లి, అక్కనపల్లి పిహెచ్సి సిబ్బందిని చెరువుగట్టు వద్ద విధులలో నియమించాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో మద్యం నియంత్రించాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. బ్రహ్మోత్సవాలను సక్రమంగా నిర్వహించేందుకు రెవెన్యూ అదనపు కలెక్టర్ను పర్యవేక్షణ అధికారిగా నియమిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే నల్లగొండ ఆర్డీఓ బ్రహ్మోత్సవాల ఇన్ఛార్జి బాధ్యతలను నిర్వహించాలని ఆదేశించారు. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ ఈ సంవత్సరపు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తమ వంతు సహకారం జిల్లా యంత్రాంగానికి అందిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు తాను అక్కడే ఉండి పర్యవేక్షిస్తానని చెప్పారు. జిల్లా మండల స్థాయి అధికారులు, దేవాలయ అధికారులు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, విద్యుత్, టికెట్ కౌంటర్లు, బ్యారికేడింగ్,
పోలీస్ భద్రత తదితర అన్ని అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ముఖ్యంగా చెరువుగట్టు కింద ఏర్పాటు చేసే షాపులు రోడ్లపైకి రాకుండా పోలీసు అధికారులు చర్య తీసుకోవాలని కోరారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు జిల్లా కలెక్టర్కు, శాసనసభ్యులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్లగొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, ఇన్ఛార్జి డిఎస్పీ రమేష్, దేవాదాయ శాఖ కమిషనర్ కె భాస్కర్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్, జిల్లా అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్ఎండ్బి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్డు భవనాల శాఖ వీళ్ళంతా రెడీగా ఉండాలి. జాయింట్ ఇన్స్పెక్షన్ తప్పకుండా చేయాలి. మీ దృష్టిలో ఒకటి అనవసరం విషయం కావచ్చు, బట్ ట్రాఫిక్ పరంగా, క్రౌడ్ మేనేజ్మెంట్ పరంగా అది అత్యవసర విషయం కావచ్చు. సో అది రెండు శాఖ. దీంతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొన్ని పారిశుద్ధ్యం సిబ్బంది ఒక అదనంగా రిక్వెస్ట్ చేశారు. అవి రావచ్చు, రాకపోవచ్చు. జస్ట్ మీరు వాటి మీద ఆధారపడి ఇక్కడ మరి పారిశుద్ధ్యం గాలికి తోపేస్తే నడవదు. అదనంగా సిబ్బందిని ఇక్కడ పెట్టాలి. సిబ్బంది ఎవరు ఆ సమయంలో డ్యూటీ వారిగా ఎవరు ఉంటున్నారో వారి నంబర్స్ తప్పకుండా అక్కడ డిస్ప్లే అయ్యేలాగా ఉండాలి. చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున, జడల రామలింగేశ్వర స్వామి భక్తుల తరఫున కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, కళ్యాణం రోజు ఒకటి, అగ్నిగుండాల రోజు ఒకటే మన కీలకమైనటువంటి ఘట్టం. ఈ రెండు ఘట్టాలని మనం చాలా జాగ్రత్తగా నిర్వహించుకుంటే మనం జాతరని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళచ్చు. 2వ తారీఖు నల్గొండలో నగరోత్సవంతో ప్రారంభమైనటువంటి జాతర 4వ తారీఖు రాత్రి 5 తెల్లారి గంటల మనం కళ్యాణాన్ని నిర్వహించుకుంటాం. ఆ కళ్యాణం కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు వచ్చేటువంటి క్రౌడ్, అంటే ఆ రోజు కళ్యాణం రాత్రి గుట్ట మీదకి భక్తులు వచ్చేసి ఇక్కడనే నిద్రిస్తుంటారు. ఒక్కొక్క సందర్భంలో కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండనటువంటి ఒక ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వచ్చినటువంటి భక్తులకు ఆలయ సంబంధించినటువంటి ఈవో సిబ్బంది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు.